ఈరోజు మన ఛానల్లో గంగవల్లి టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గంగవల్లి ఆకుని కట్ చేసుకొని వాష్ చేసుకొని నీట్గా ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులోకి తాలింపు గింజలు, వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు అలా ఉంచేసి ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 మినిట్స్ 4 మినిట్స్లో ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న టమాటాలను అందులో వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాల వరకు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా ఉంచితే టమాటాలు మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం, అంటే ఒక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. తర్వాత గంగవల్లి ఆకుకూరను కట్ చేసుకొని పెట్టుకొని కడుక్కున్న దాన్ని
ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత తీసి మరలా ఒకసారి ఇలా కలుపుకుంటూ చూసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే ఈ టమాటా గంగవల్లి కూర రెడీ అవుతుంది. ఇంకొక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టి ఇలాగే ఉంచుదాం మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు మూత తీసి గంగవల్లి టమాటా పులుసు కూర ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇప్పుడు కూర రెడీ అయింది. ఈ కూరని మనం అన్నంలోకి చాలా బాగుంటుంది, ఎంతో టేస్ట్గా వచ్చింది ఈ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.